Hello students, I am Shravishri. Today our class is about environment, health and safety management issues and challenges in safety management. So first of all, what is safety? What is the importance of safety? So safety reduces the chances of accidents. Simply safety reduces the chances of injury happening. If we follow safety, definitely chances of accidents or injury happening is very less. So this in turns improve ప్రొడక్టివిటీ. మరి అది ఎలా ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది అంటే మనం ఇన్ ఎనీ ఆర్గనైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఆ ఎంప్లాయీకి మనం ప్రాపర్ సేఫ్టీ ప్రొవైడ్ చేసామనుకోండి, అతనికి వచ్చే హజార్డ్స్ పైన వచ్చే డేంజర్స్ పైన ఫోకస్ అన్నది ఉండదు. హీ విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ హిస్ వర్క్. అదే ఎంప్లాయీకి ఆ ఆర్గనైజేషన్ ఒకవేళ సేఫ్టీ ప్రొవైడ్ చేయకపోతే, ఇన్ కేస్ దట్ ఆర్గనైజేషన్ ఈజ్ నాట్ ప్రొవైడింగ్ సేఫ్టీ, డెఫినెట్లీ హీ ఈజ్ వరీడ్ అబౌట్ హిస్ ఓన్ సేఫ్టీ అండ్ హీ కెనాట్ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ హిస్ వర్క్. సో అతను ఆర్గనైజేషన్లో అతని వర్క్ పైన ఫోకస్ చేసినప్పుడే మనకి ప్రొడక్టివిటీ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఎవ్రీ ఎంప్లాయీ షుడ్ ఫోకస్ ఆన్ హిస్ వర్క్. ప్రతి ఒక్క ఎంప్లాయీ అతని వర్క్ పైన ఫోకస్ చేయాలి. సో వర్క్ పైన ఫోకస్ చేయాలి అంటే మినిమం సేఫ్టీ అన్నది ఆ ఆర్గనైజేషన్ అతనికి డెఫినెట్లీ ప్రొవైడ్ చేయాలి. సో సేఫ్టీ ఇన్ టర్న్ ఇంప్రూవ్స్ ప్రొడక్టివిటీ. సో వాట్ ఎగ్జాక్ట్లీ సేఫ్టీ ఇన్వాల్వ్స్? సో సేఫ్టీ ఇన్వాల్వ్స్ ప్రొటెక్షన్ ఆఫ్ పర్సనల్. అంటే ఫస్ట్ యాజ్ ఎ పర్సన్ అతని ప్రొటెక్షన్ ఇంపార్టెంట్ ఇన్ సేఫ్టీ. నెక్స్ట్ ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ అండ్ ప్రాపర్టీ. ప్లాంట్ అండ్ ప్రాపర్టీ అంటే ఏం లేదమ్మా, మీరు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ ఏంటి? మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం. అంటే మీరు యూజ్ చేసే సేఫ్టీ హెల్మెట్ కానివ్వండి, సేఫ్టీ షూ కానివ్వండి, సేఫ్టీ గ్లౌజెస్ కానివ్వండి, సేఫ్టీ జాకెట్ కానివ్వండి, ఆల్ దీస్ విల్ హెల్ప్ ఇన్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్. ఇన్ ద సేమ్ వే ఒక మెషిన్ రన్ అవుతుంది. నెంబర్ ఆఫ్ మెషిన్స్, నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ విల్ బీ హ్యావింగ్ ఇన్ అవర్ సైట్. సో ప్రొటెక్షన్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ సేఫ్టీ. నెక్స్ట్ ఏంటి? ప్రొడక్షన్ ఆఫ్ అన్ఇంటరప్టెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మెషినరీ కానీ ఏదన్నా ఎక్విప్మెంట్ కానీ ఇంటరప్ట్ అయిందనుకోండి, వాట్ హ్యాపెన్స్? it results in the interruption of services. So safety of plant, property, personnel is very important. Next important thing is welfare of the community. మనం ఎనీ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎనీ కన్స్ట్రక్షన్, ఆ కన్స్ట్రక్షన్ అన్నది డెఫినెట్లీ పక్కన చుట్టుపక్కల ఉండే ప్రజలకి కానివ్వండి, వెహిక్యులర్ ట్రాఫిక్కి కానివ్వండి, ఇట్ షుడ్ నాట్ కాజ్ ఎనీ డిస్టర్బెన్స్ ఆర్ ఎనీ హార్మ్. అట్ ది సేమ్ టైం మన చుట్టుపక్కల ఉండే పరిసర ప్రాంతాలు, ఎన్విరాన్మెంట్, ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ దట్ ఎన్విరాన్మెంట్ ఆల్సో. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ ఎన్విరాన్మెంట్ మీన్స్? ఎన్విరాన్మెంట్ మీన్స్ అవర్ సరౌండింగ్స్. సో మన సరౌండింగ్స్ ఏముంటుంది? ఎయిర్, వాటర్, ల్యాండ్, న్యాచురల్ రిసోర్సెస్, ఫ్లోరా, ఫానా, హ్యూమన్స్ అండ్ దేర్ ఇంటర్ రిలేషన్స్. దిస్ ఈస్ కాల్డ్ as environment. సో మనం when we are working in any construction site, it should not affect our air. You know exactly what exactly air pollution is. Construction industry is also one of the major reason for our air pollution. So how can we control that air pollution? That is environment health. Okay, so these days we are adopting eco-friendly techniques. Okay, these days we are adopting waste materials in place of cement, in place of bricks, because డ్యూరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆఫ్ మెటీరియల్స్ మనకు చాలా పొల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వేర్ వీ నీడ్ టు చెక్ ఫర్ వేస్ట్ మెటీరియల్స్. వేస్ట్ మెటీరియల్స్ యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది. వీ కెన్ ఆల్సో ప్రొటెక్ట్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్. వాటర్, ఏ వేస్ట్ పడితే ఆ వేస్ట్ మనం వాటర్లో రిలీజ్ చేయకూడదు. ల్యాండ్, వీఆర్ డిస్కసింగ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఓకే, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో లాట్ ఆఫ్ వేస్ట్ ఉంటుంది మనకి.
దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోతే డెఫినెట్లీ ల్యాండ్ గెట్స్ ఎఫెక్టెడ్. న్యాచురల్ రిసోర్సెస్, యు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఐ మీన్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు వేస్ట్ మెటీరియల్స్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దే ఇన్ టర్న్ హెల్ప్స్ అస్ ఇన్ ప్రొటెక్టింగ్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్. ఫ్లోరా ఫనా అంటే చెట్లు, ఎనిమల్స్, అట్ ది సేమ్ టైం హ్యూమన్ బీయింగ్స్. సో జనరలీ మనం ఎయిర్ పొల్యూషన్ చేస్తే ఏమవుతుంది, చుట్టుపక్కల ఉన్న మనం పీల్చే గాలి కలుషితం అవుతుంది. సో మనం పీల్చే గాలి కలుషితం అయినప్పుడు మనకి ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో అట్ ది సేమ్ టైం ఎనిమల్స్ పైన కూడా, చెట్ల పైన కూడా అదే ఇంపాక్ట్ ఉంటుంది. సో వెన్ వీఆర్ పొల్యూటింగ్ అవర్ ఎయిర్, వాటర్, ల్యాండ్, దే ఇన్ టర్న్ ఎఫెక్ట్ అవర్ ఫ్లోరా, ఫనా అండ్ హ్యూమన్ బీయింగ్స్. సో ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ is very very important in every industry and mainly in construction industry. Okay, so now we will discuss about occupational health. Occupational health ante enti? So occupational health ante it is the science which deals with the prevention and treatment of job related ఇంజ్యూరీస్ అండ్ ఇల్నెస్. అంటే మనం వర్క్ చేసే ప్లేస్లలో ఇంజ్యూరీస్ పైన, ఇల్నెస్ పైన డీల్ చేసే సైన్స్నే మనం ఆక్యుపేషనల్ హెల్త్ అని అంటాం. ఓకే, సో ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ దేనికి రిలేట్ అయి ఉంటుందంటే ఇట్ రిలేట్స్ టు హెల్త్, సేఫ్టీ అండ్ వెల్ఫేర్ ఇష్యూస్ ఇన్ ద వర్క్ ప్లేస్. అంటే నెంబర్ ఆఫ్ ఇష్యూస్ మనకి హెల్త్ పైన, సేఫ్టీ పైన, వెల్ఫేర్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్, వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ పైన ఇంపాక్ట్ ఉంటాయి వెన్ వీఆర్ వర్కింగ్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్. సో ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ డీల్స్ విత్ సచ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. సో అందులో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? ఇండస్ట్రియల్ హైజీన్. ఇండస్ట్రియల్ హైజీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదన్నా ప్లేస్లో వర్క్ చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా లేకపోతే ఏం జరుగుతుంది? హైజీన్ లేకపోతే ఏం జరుగుతుంది? డెఫినెట్లీ ఇంపాక్ట్ ఇన్ అవర్ మెంటల్ హెల్త్ అండ్ ఆల్సో ఇన్ అవర్ ఫిజికల్ హెల్త్. మనకు నెంబర్ ఆఫ్ మెంటల్ డిసీజెస్ రావచ్చు, నెంబర్ ఆఫ్ హెల్త్ రిలేటెడ్ డిసీజ్ కూడా రావచ్చు. నెక్స్ట్ ఏంటి? ఇండస్ట్రియల్ వర్క్ సైకాలజీ, ఫిజియాలజీ అండ్ సైకాలజీ. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిజియాలజీ అంటే వాట్ ఈస్ ఫిజికల్ అండ్ సైకాలజీ అంటే రిలేటెడ్ టు మెంటల్. టాక్సికాలజీ ఇన్ రిలేటెడ్ టు ఇండస్ట్రియల్ హజార్డ్స్. మనం నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీరు చూస్తుండొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు నెంబర్ ఆఫ్ టాక్సిక్ గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతుంటాయి. ఆ టాక్సిక్ గ్యాసెస్ డెఫినెట్లీ అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ పైన, అట్ ది సేమ్ టైం చుట్టుప్రక్కల ఉండే చెట్లు, జంతువులు, ఒకవేళ రెసిడెంట్స్ ఉంటే వాళ్ళపైన నెంబర్ ఆఫ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఇట్ విల్ షో ఎ వెరీ బిగ్ ఇంపాక్ట్ ఆన్ దేర్ హెల్త్. సో అట్లాంటి వాటిపైన ఆర్గనైజేషన్ కాన్సన్ట్రేట్ చేయకపోతే వాట్ హ్యాపెన్స్? దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ రిలేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, విల్ బీ హ్యావింగ్ కస్టమర్స్, స్టేక్ హోల్డర్స్, ఆల్ ఆఫ్ దెమ్ విల్ గెట్ ఎఫెక్టెడ్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఫోకస్ ఆన్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ. సో హెల్త్ ఇంపాక్ట్ నార్మల్గా ఇందాక మనం టాక్సిక్ గ్యాసెస్ గురించి, ఎగ్జాస్ట్ ఎమిషన్స్ గురించి. ఎగ్జాస్ట్ ఎమిషన్స్ అంటే ఏదన్నా ఖాళీ బూడిదైన తర్వాత కాలుతున్నప్పుడు వచ్చే గ్యాసెస్ని మనం ఎగ్జాస్ట్ ఎమిషన్ అంటాం. అంటే మనం ఒక వెహికల్లో ట్రావెల్ చేస్తున్నాం, పెట్రోల్ అన్నది ఆ వెహికల్ తీసుకొని దాన్ని బర్న్ చేసి దాని నుండి వచ్చిన ఎనర్జీని యూస్ చేసుకొని కొన్ని గ్యాసెస్ రిలీజ్ చేస్తుంది. వాటిని మనం ఏమంటామంటే ఎగ్జాస్ట్ ఎమిషన్స్ అంటాం. సో ఎగ్జాస్ట్ ఎమిషన్స్ ఏమేమి ఉంటాయి? కార్బన్ డైఆక్సైడ్ ఉండొచ్చు, కార్బన్ మోనాక్సైడ్ ఉండొచ్చు, ఓకే, అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ మీథేన్ గ్యాస్ ఉండొచ్చు, అదర్ కాంపోనెంట్స్, నైట్రోజన్ డైఆక్సైడ్ ఉండొచ్చు. సో ఆల్ దీస్ కాంపోనెంట్స్ ఏం చేస్తాయంటే దే ఎఫెక్ట్ అవర్ లంగ్స్. సో అవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, వెహికల్స్, ఓకే, గ్యాస్ స్టేషన్స్, ఇట్లాంటి ప్లేసెస్ అన్నిటి నుండి కూడా వి విల్ బీ గెటింగ్ ఎగ్జాస్ట్ ఎమిషన్స్. సో పీపుల్ వర్కింగ్ ఆన్ దోస్ ఇండస్ట్రీస్, ద ఓనర్స్, వాళ్ళందరూ వీటిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. డెఫినెట్లీ
If they won't focus, they destroy our environment, they destroy our mental health, they destroy our health, they destroy our family members, they destroy flora, they destroy fauna. So it is very very important to focus on occupational health and safety. సో వీ ఆల్రెడీ డిస్కస్డ్ వాట్ ఈస్ సేఫ్టీ. సేఫ్టీ ఇక్కడ డెఫినేషన్ చూసినట్టయితే సేఫ్టీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఓకే, సో ఇట్ విల్ హెల్ప్ అస్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం సేఫ్టీ జాకెట్ వేసుకున్నాం. సేఫ్టీ జాకెట్ వల్ల యూజ్ ఏంటి? అందులో ఉన్న సేఫ్టీ జాకెట్లో ఉన్న రేడియం లైట్ ఏదైతే ఉందో, దూరంలో ఉన్న వెహికల్ వెన్ వీఆర్ వర్కింగ్ అట్ నైట్స్, దూరంలో ఉన్న వెహికల్స్కి ఈ రేడియం లైట్ అనేది ఇట్ విల్ షో అస్ దట్ వీఆర్ వర్కింగ్ ఇన్ దట్ ప్లేస్. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఆ లైట్ చూసినప్పుడు ఆ వెహికల్ అనేది మన దగ్గరికి రాకముందే ఇట్ విల్ స్టాప్ అండ్ ఇట్ విల్ నాట్ డాష్ అస్. అక్కడ యాక్సిడెంట్ అనేది జరిగే ఛాన్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక హెల్మెట్ పెట్టుకున్నాం, కింద వర్క్ చేస్తున్నాం, పైనుండి మన తల మీద బ్రిక్ పడింది అనుకోండి, హెల్మెట్ లేకపోతే హౌ బ్యాడ్లీ వి గెట్ ఎఫెక్టెడ్ విత్ దట్ బ్రిక్. సో సేఫ్టీ it will definitely prevent our accidents using appropriate technologies. ఈ టెక్నాలజీస్ అన్ని ఇవే ఏంటి, హెల్మెట్ వేసుకోవడం, షూ వేసుకోవడం, ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ అవర్ టెక్నాలజీస్ టు ఐడెంటిఫై హజార్డ్స్. అంటే ఎట్లా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తే మనం షూ వేసుకోవాలంటారు, హెల్మెట్ వేసుకోవాలంటారు, గ్లౌజెస్ వేసుకోవాలంటారు. మనకు వచ్చే హజార్డ్స్ ఏముంటాయో తెలిసినప్పుడే మనం ఎట్లాంటి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ యూజ్ చేయాలన్నది మనకి తెలుస్తుంది. ఓకే, so these are all codes which we need to follow. Chemical industry and safety. Now our topic is chemical industry and safety. Chemical industry లో నెంబర్ ఆఫ్ కెమికల్స్ యూస్ చేసి ఏదైనా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయినా అవ్వచ్చు, లేకపోతే దట్ ఇండస్ట్రీ విల్ మ్యానుఫ్యాక్చర్ కెమికల్స్. సో కెమికల్ ఇండస్ట్రీ వల్ల మనకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ కెమికల్స్ నుండి రిలీజ్ అయ్యే గ్యాసెస్, అట్ ది సేమ్ టైమ్ ఆ కెమికల్స్ మనల్ని ఐ మీన్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ దట్ కెమికల్ ఇండస్ట్రీ మే గెట్ ఎఫెక్టెడ్, ఆ సరౌండింగ్ ప్లేసెస్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో కెమికల్ ఇండస్ట్రీలో హెల్త్ అండ్ సేఫ్టీని ఎలా డిఫైన్ చేయవచ్చు అంటే, ఎలా రెడ్యూస్ చేస్తుంది హెల్త్ అండ్ సేఫ్టీ ప్రాబ్లమ్ ఇన్ కెమికల్ ఇండస్ట్రీ కెన్ బి రిడ్యూస్డ్ బై మెయింటైనింగ్ సేఫ్ వర్కింగ్ కండిషన్స్. ఓకే, వర్క్ చేసే వాళ్ళకి సేఫ్ వర్కింగ్ కండిషన్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా, ప్రిపరేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సేఫ్టీ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. అంటే మనం ఏ వర్క్ చేసినా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఆ ప్రొసీజర్స్ సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అయి ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ స్టడీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ సేఫ్టీ ప్రొసీజర్. ఓకే, నెక్స్ట్ ఏంటి, అక్కడున్న వాళ్ళని కూడా ట్రైన్ చేయాలి. అంటే బాబు, నువ్వు ఈ సేఫ్టీ వాడకపోతే నీకు ఇది ఎఫెక్ట్ ఉంటుంది, దీనివల్ల నీకు డ్యామేజ్ జరుగుతుంది, నీకు హజార్డ్ జరిగే ఛాన్స్ ఉంటుంది అన్నది ఫస్ట్ యూ షుడ్ లెట్ ఆల్ వర్కర్స్ నో అబౌట్ దట్. ఓకే, అండ్ పీరియాడిక్ మెడికల్ సూపర్విజన్ అండ్ యూజ్ ఆఫ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్. మెడికల్ సూపర్విజన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, this is our introduction on safety, environment, health and safety. We will continue from this in next class. If you have any doubts in this class, please post your doubts in the comment section. I'll definitely respond to your doubts and let you know about this class clearly. Thank you.